శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 103వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో శుక్రాచార్యులు వారు బలిచక్రవర్తిని ఈ దానం ఇవ్వద్దు, సర్వనాశనమైపోతావు, నీ సంపదంతా పోతుంది, ఆ వచ్చినవాడు బ్రాహ్మణ కుర్రవాడు కాదు, వటువు కాదు, కశ్యపుడికి అదితికి శ్రీమన్నారాయణుడు అవతారంగా వచ్చాడు, నిన్ను వంచించి ఆ సామ్రాజ్యాన్ని తీసుకెళ్ళి ఇంద్రుడికి ఇవ్వాలని తలుపుతో వచ్చాడు, అందువలన నువ్వు మాత్రం ఈ దానం చేయవద్దు, వాడిని పంపించేసేయి అని చెప్పి అనేకమైన శుక్రనీతులు కూడా చెప్పాడు. అయినా సరే బలిచక్రవర్తి మేరువు తల్ల క్రిందైనను పారావారంబులింకబారిన లోలో దారుని రజమైపోయిన తారాధ్వము బద్ధమైన తప్పక ఎత్తున్. మేరు పర్వతం తల్లకిందులైన, సముద్రం ఇంకిపోయిన, భూమి పొడైపోయినా, నక్షత్రాలు గతి తప్పినా తప్పకుండా ఈ దానాన్ని చేస్తాను అని చెప్పి వక్కాణించాడు. ఎన్నడుం పరు వేడన్బోడట ఏకలు నుండట కన్నవారు అన్నదమ్ములైన లేరట అన్ని విద్యల మూల గోష్ఠి ఎరింగిన ప్రోఢ గుజ్జంట చేతులొగ్గి వసింప ఈ చిన్ని పాపని త్రోసి పుచ్చగా చిత్తమొల్లదు సత్తమా. ఓ పూజ్యుడా, ఈ వామనుడు ఎప్పుడూ ఇతరులను వేడట, సాయం లేనివాడట, తల్లిదండ్రులు అన్నదమ్ములు లేనివాడట, అన్ని విద్యల మూలాన్ని తెలుసుకున్నవాడట. నా ముందు చేతిలోకి నిలువుగా ఈ ముద్దుబాలుని పొమ్మనేందుకు బుద్ధి పుట్టట్లేను. ఇది వామనుని సామాన్య సాధారణ పరిస్థితిగా కనిపించినా నిదానించి పరికిస్తే ఇది పరమాత్మ యొక్క లక్షణాలుగా చెప్పిన పద్యం. ఇలాగా సత్యపదవీ ప్రమాణ తత్పరుడైనటువంటి బలిచక్రవర్తిని చూసి శుక్రుడు కోపించి, మదీయ శాసనాన్ని, నా శాసనాన్ని అతిక్రమించావు, కావున అతి తొందరలో పదభ్రష్టుడు కమ్మని శాపం ఇచ్చాడు. బలిచక్రవర్తి కూడా గురుశాప తప్తుండై అనృత మార్గమునకు అభిముఖుండు కాకుండాను. అంటే అసత్యం ఆడడానికి మాత్రం ఒప్పుకోవట్లేదు, గురుశాపాన్ని మాత్రం భరించడానికి సిద్ధమయ్యాడు. ఈ విధంగా జరుగుతుంటే బతకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనుడు అంటోంది భాగవతం. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనుడు. బాగా బతికినా, బాగా కష్టాలు వచ్చినా, బీదతనం వచ్చినా, ప్రాణానికి ధనానికి చేటు వాటిల్లినా, చివరకు చావే సంభవించిన మానధనుడు మాత్రం మాట తప్పలేరు అని బలిచక్రవర్తి పలికాడు. బలిచక్రవర్తి భార్య బలిచక్రవర్తి చేసిన సంజ్ఞని తెలుసుకుని బ్రహ్మచారి పాదాలు కడగడానికి బంగారు కలశంతో నీళ్లు తీసుకొచ్చింది. ఆ బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి. ఆవిడ బంగారు కలశంతో జలాన్ని తీసుకొచ్చింది. అప్పుడు బలిచక్రవర్తి వామనునితో అంటున్నాడు, రమ్మా మాణవకోత్తమ లిమ్మాని వాంఛితంబులేదన ఇత్తున్. రమ్మా మాణవకోత్తమ లిమ్మాని వాంఛితంబులేదనకిత్తున్. తెమ్మా అడుగులనిటు రానిమ్మా
కడుగంగ వలయు నీటికి తడయన్. మానవక అంటే ఉత్తమ అంటే మానవకు ఉత్తమ అంటే బాలకులలో ఉత్తముడు అని అర్థం. తడయన్ అంటే ఆలస్యం చేయుట. ఓ బాలక శ్రేష్ఠుడా, రా, లే, నీ కోరికను లేదనకుండా ఇస్తాను, నీ పాదాలు కడుగని, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, రా అన్నాడు. అప్పుడు దానం చేయడానికి ఉపక్రమిస్తున్నాడు. బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్రరమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నలినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్. బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్రరమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నలినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్. బలిచక్రవర్తి తన 2 చేతులతోనూ కడగడానికి అనుకూలంగా వామనుడు తన పాదాన్ని ముందుకు చాచాడు. ఆ పాదం మునులచే దేవతలచే ప్రార్థింపబడుతున్నది. సంపద ఇచ్చేది. లక్ష్మీదేవి నొసటి కస్తూరి బురదతో నిండు కూడినది. వామనావతారంలో ఉన్నా సరే శ్రీ మహాలక్ష్మి ఉదయాన్నే వచ్చి తన నుదుటి యొక్క పాపిటి మధ్యలో ఉన్న నుదుటి మీద ఉన్నటువంటి కుంకుమ బొట్టు దాన్ని శ్రీ మహావిష్ణువు పాదాలకి తగిలేలాగా నమస్కారం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చేసిందనమాట. అందుకే దాని మీద ఆయన పాదాల మీద లక్ష్మీదేవి యొక్క కుంకుమ బొట్టు యొక్క గుర్తున్నది. పద్మం వలె పరిమళాన్ని వెదజల్లేది, రత్నాల అందిగా చేయబడిన వేదాలు కలది అయిన అది దివ్యపాదం. ఆ పాదం మామూలు పాదం కాదు. సురలోక సముద్ధరణము. ఆ పాదాలు ఎటువంటివో చెప్తున్నాడు. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణ అఖిల నిగమాంతాలంకరణము. నిరత శ్రీకరుణ అఖిల నిగమాంతాలంకరణము భవసంహరణము హరిచరణము నీటన్ గడిగి అసురోత్తముండున్. దేవలోకాన్ని కాపాడేది, నిత్యం సంపత్తును ఇచ్చేది, సర్వోపనిషత్తులకు భూషణమైనది, భవబంధాలను పోగొట్టేది అయిన హరి యొక్క పాదాన్ని బలిచక్రవర్తి కడిగాడు. ఆ కడగడంతో ఈ విధంగా వామనుని కుడి ఎడమ పాదాలను బలిచక్రవర్తి కడిగాడు. పవిత్రమైన జలాలను నెత్తిమే చల్లుకున్నాడు. ఆచమనం చేశాడు. దేశం, కాలం మొదలైన వాటిని స్మరించాడు. అంటే సంకల్పం చెప్పాడనమాట. చెప్పి విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండైదనుజేశ్వరుండు బడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారపోసే భువనం ఆశ్చర్యమున్ పొందగన్. ఇప్పుడైనా దానం చేస్తే దానం గ్రహించేవాడు చాలా గొప్పవాడు. దానం ఇచ్చేవాడికి దానం తీసుకునేవాడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ దానాన్ని ఎంతో గౌరవంతో, భక్తిభావంతో, తనకేదో ఎక్కువ ఉందని భావంతో కాకుండా తనకి దానం ఇచ్చే అవకాశాన్ని అవతలవాడు ఇచ్చాడని ఆ సద్భావంతో దానం చేయాలి. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ. ఎదురుగుండా ఎవరు వచ్చి దానం అడిగినా అది విష్ణు స్వరూపుడుగానే భావించాలి. విష్ణు స్వరూపుడు ప్రకటితమైన వ్రతం కలవాడు, వేద ప్రామాణ్యం తెలిసినవాడు, బ్రాహ్మణుడు అయిన నీకు 3 అడుగుల భూమి ఇస్తున్నాను అన్నాడు బలిచక్రవర్తి. ఆ బ్రహ్మచారి అయిన వామనుని చేయి సాచి పూజించి పరబ్రహ్మ ప్రీతికై ఇస్తున్నాను. అంటే స్వార్థం గురించి కాదు, పుణ్యం గురించి కాదు, ఇది బ్రహ్మప్రీతికై ఇస్తున్న దానం. ఆ దానాన్ని ఇచ్చి ధారపోశాడు 3 అడుగుల నేల. ప్రపంచమంతా
ఆశ్చర్యపడిపోయింది. కానీ శుక్రాచార్యుడు గురువుగారు కదా, ఎంత చెప్పించినా ఈ దానం పూర్తిగా జరగకుండా చూడాలని ఉద్దేశంతో నీటి ధార పడకుండా ఆ కమండలం యొక్క రంధ్రం ఉంటుంది కదా, రంధ్రం ఇలా ఉంచితే కమండలంలోంచి నీళ్లు వస్తాయి. ఆ రంధ్రంలో అడ్డుపడ్డాడు ఒక ఈగలాగో దోమలాగో. నీళ్లు పడట్లేదు. నీరధారం పడగనీక అడ్డంబుగా కలశరంధ్రము ఆపగాను తెలిసి హరియున్ కావ్యునేత్ర మటంగు కుశాగ్రంబున నడువ ఏకనేత్రుండయ్యనతడు. నీటి ధార పడకుండా శుక్రాచార్యుడు కలశరంధ్రానికి అడ్డుపడితే సంగతి తెలిసిన వామనుడు దర్భకొనతోటి పొడిచాడు. దానివల్ల శుక్రునికి ఒక కన్ను ఉన్నవాడయ్యాడు. ఆ విధంగా ఆ మహానుభావుడు దానం చేసేశారు. దానం చేసినప్పుడు అందరూ ఎంతో ఆశ్చర్యంతో చూస్తున్నారు. దేవతలు అందరూ. పవిత్రోదకాన్ని ధారపోశాడు. నీటి బిందువులు వామనుడు తన చెయ్యిని ఒడ్డినాడు. ఆ చెయ్యి రాక్షసుల తలలను ఖండించేది. లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మొదలైనది. రమాదేవి శిరోజాలచే సేవించబడింది. నిర్మలమైన శ్రీదేవిని తాకేది. అటువంటి ధారతోటి వామనుడు ఆ దానాన్ని గ్రహించాడు. కమలనాభునెరిగి కాలంబు దేశంబు ఎరిగి శుక్రుమాటలెరిగి నాశమెరిగి పాత్రమనుచు ఇచ్చి దానము బలి మహివదాన్యుడు వరుండు మరియు కలడే. విష్ణువు అని తెలుసు, వచ్చినవాడు విష్ణువు అని తెలుసు. కాలాన్ని, దేశాన్ని, శుక్రాచార్యుని మాటలను, నాశనం జరగడాన్ని ఎరిగి కూడా బలిచక్రవర్తి దానం యోగ్యమైనదిగా భావించి ఇచ్చేశాడు. భూమి మీద అతనికన్నా మరొక దాత ఉంటాడా అంటే లేడు. బలి చేసిన దానమునకు నిలాక్షుడు నిఖిల భూతనాయకుండగుటం కలకలమని దశ దిక్కులు బళిబళిమని పొగడే భూత పంచకమనగా. ఈ విధంగా దానం గ్రహించాడు శ్రీ మహావిష్ణువు వామన రూపంలో. ఓ పరీక్షణ్ మహారాజా, సకల భూతాలకు విష్ణువే అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానం చేశాడు. దిక్కులు ధ్వనులతో పంచభూతాలు భళీ అంటున్నాయి. భూదానం గురించి చెప్తున్నాడు, గొప్పతనాన్ని గురించి వామనుడు. క్షితిదానమెచ్చు అతడును అతికాంక్ష పరిగ్రహించు అతడును దురితచ్యుతులై శతవత్సరములు శతమఖలోకమున క్రీడ సలుపుదురెలమిన్. భూమిని దానమిచ్చిన వానికి, దానితో ప్రీతిగా పుచ్చుకున్న వానికి పాపాలు నశిస్తాయి. వారు సంతోషంగా 100 ఏండ్లు స్వర్గంలో విహరిస్తారని భాగవతం ద్వారా మనకు తెలుస్తుంది. అందువల్ల ఏ దానము భూదానానికి సరిరాదు. భూదానమిచ్చిన నీకు 2 లోకాల్లోనూ కీర్తి పుణ్యము కలుగుతుందని పలికి మాయావటుడు మళ్ళీ ఇలా అంటున్నాడు. నేనెందుకు దీన్ని అడిగానని మనసులో విచారించక దానమివు. సత్యం పెంపొందే విధంగా దీన్ని అడిగాను. ఈ 3 అడుగులు ఇస్తే మాకు 3 లోకాలు ఇచ్చినట్లే అన్నాడు. ఈ విధంగా దానమిచ్చాడు. దానాన్ని పరిగ్రహించిన వెంటనే వామనుడు విశ్వరూపం పొంది విజృంభిస్తున్నాడు. పూలవానలు కురిపించారు. బలిచక్రవర్తి ఔదార్యాన్ని గ్రహాలు, మునీశ్వరులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నరులు, యక్షులు, గరుడులు, దేవతలు, నాగపతులు పొగిడారు. అతనిపై పూలవానలు కురిపించారు. దేవవాద్యాలు మృగాయి. ఆ దానవేంద్రుడిని కూడా అంత బాగా ప్రశంసించారు దేవతలు. ఇప్పుడు పోతనామాచ్యుల వారు తెలుగు సాహిత్యంలో అత్యంత గొప్ప పద్యాలు 2 రాశారు. ఒకటి, వామనుడు తన శరీరాన్ని పెంచినప్పుడు ఎలా పెరుగుతున్నాడు అనే విషయాన్ని చూస్తున్నాడు. ఎలా పెరుగుతున్నాడు? ఇంతింతై మరియు తానింతై నభో వీధిపై అంతై తోయద మండలాగ్రమునకు అల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఇంకొకసారి ఇంతింతై వటుడింతయై మరియు తానింతై
నభో వీధిపైనంతై తోయదమండలాగ్రమునకు అల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగచు బ్రహ్మాండాంతవ సంవర్ధియై. ఆ బ్రహ్మచారి వామనుడు శ్రీ మహావిష్ణువు రూపాన్ని ధరించి విశ్వరూపాన్ని ధరించి ఎలా పెరిగిపోతోందో దేహం చూడండి. బ్రహ్మచారి ఇంతవాడై ఆకాశాన్ని కన్నా పెద్దాడైపోయాడు. మేఘమండలం చివరి వరకు పెరిగిపోయాడు. సూర్యమండలం కన్నా చంద్రమండలం కన్నా ధ్రువమండలం కన్నా పెరిగి మహర్లోకాన్ని సత్యలోకాన్ని మించి బ్రహ్మాండం చివరి వరకు పెరిగిపోయాడు. ఆ వామనుడు అంత పెరిగిపోయి భూమిని అంతటినీ భూమి ఆకాశాలని ఆక్రమించేసేస్తున్నాడు. అదే భావాన్ని వేరే విధంగా చెప్తున్నాడు. సూర్యబింబం అలాగా పెరుగుతుంటే సూర్యబింబం లేస్తుంటే సూర్యబింబము తర్వాత పెరుగుతున్న వామనుడు పెరిగిపోతుంటే సూర్యబింబం ఎలా మారిపోతుందో అనే భావం వచ్చేలాగా ఒక గొప్ప పద్యం. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపురప్రవరంబై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండమున్నిండుచోన్. ఆ రవిబింబం సూర్యబింబం ఎలాగా మారిపోతోంది, చిన్నదైపోతోంది, ఎలా అవుతోంది అన్న విషయాన్ని ఇప్పుడు ఈ పద్యంలో చెప్తున్నారు. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపురప్రవరంబై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండమున్నిందుచోన్. వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతున్న సమయంలో సూర్యబింబం అతనికి క్రమంగా ఒక గొడుగుగా మారింది. తర్వాత శిరోమణి తల మీద పెట్టుకునే మణిలా మారింది. కర్ణాలంకార కుండలం చెవి కుండలంగా మారింది. కంఠభూషణంగా అంటే కంఠంలో ధరించే చిన్న బంగారు ఆభరణంగా మారింది. తరువాత బంగారు భుజకీర్తిగా కనపడుతోంది ఆ సూర్యబింబం అలాగ దాని యొక్క ప్రమాణం అది పరిమాణం ఉంటుంది కదా, అది మారుతోంది తప్ప సూర్యబింబం అంతే. కానీ ఎప్పుడైతే వామనుడు బ్రహ్మాండమంతా నిండి ఉంటున్నాడో అప్పుడు ఆ సూర్యబింబం మొట్టమొదటి నుంచి ఈ చివరి వరకు ఎలా మారుతోందో చాలా హృదయంగా పోతన గారు చెప్పారు. తర్వాత బంగారు భుజకీర్తి అయిందట. ఆ పిమ్మట కాంతులీనే కంకణమైంది చేతికి. తర్వాత కటిస్థలమందు గంట అయింది. ఆ పైన కాలికి ఒక అందెగా మారింది. చివరకు పాదపీఠంగా ప్రకాశించింది. అటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు తన విశ్వరూపంతో భూమ్యాకాశాలను అన్ని లోకాలను 2 పాదాలతోటి కొలిచేశారు. తర్వాత విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.